From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. ఏదైతే ఆ అమ్మాయికి ఇప్పుడు ఇంజెక్షన్ చేసిన తర్వాత 4 రోజులు అయింది కాబట్టి 4 రోజుల తర్వాత అమ్మాయికి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు? నిజంగా అమ్మాయికి ఆ రక్తం ఎక్కించిన తర్వాత అమ్మాయి బయటపడే అవకాశం ఉందా లేదా, లేకపోతే ఎలాంటి జీవితం కొనసాగించగలుగుతుంది అనేది అసలు అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ఖచ్చితంగా వైద్యులే డాక్టర్లే దీనికి సమాధానం చెప్పగలగాలి. అందుకనే డాక్టర్లతోని ఈ కేసును మనం వివరించిన తర్వాత ఏదో పోలీస్ స్టేషన్కి సంబంధించిన విజువల్స్ చూపించిన తర్వాత, ఎందుకంటే ఎవరిది చూపించలేం కాబట్టి డాక్టర్లు దీనికి సమాధానం చెప్పగలుగుతారు, సొసైటీకి ఒక ఏదైతే ఉందో దాన్ని చెప్పగలుగుతారు. కాబట్టి మనం వాళ్ళ సలహాలు తీసుకోవడం కోసం మనం సిద్ధంగా ఉన్నాం. మనతోని డాక్టర్ ప్రభు కుమార్ సీనియర్ డాక్టర్ అయినా ఆయన ఇటువంటి కేసులు అనేక టేకప్ చేసిన అనుభవం ఉంది. ప్రభు కుమార్ గారు నమస్తే. నమస్కారం అండి. సార్, మీరు చూశారు మన బిగ్ స్క్రీన్ మీద బిగ్ టీవీలో వస్తున్న దృశ్యాలన్నీ మీరు చూశారు, ఆ సిచ్యువేషన్ అంతా చూశారు. అంటే 20 ఏళ్ల క్రితం ఏదైతే ఆ కొడుకున్నాడో పెళ్లి కొడుకు తండ్రి తల్లికి ఇద్దరికి ఎయిడ్స్ వచ్చింది. అప్పుడు తండ్రి ఎయిడ్స్ చనిపోయాడు, తల్లి మాత్రం ఇప్పుడు ఇంకా జీవించే ఉంది. ఆవిడ కొంత అనారోగ్యంతో ఉంది కానీ జీవించే ఉంది. ఇప్పుడు పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత ఆ పెళ్లి కూతురికి సంబంధించిన వాళ్ళు కొంత అనుమానంతో బంధువులు ఎవరో చెప్పుంటారో వాళ్ళు వాళ్ళ తల్లి తండ్రికి ఉంది కాబట్టి, తండ్రి చనిపోయాడు కాబట్టి ఆ రక్త పరీక్షలు చేస్తే బాగుంటుంది ఈ అబ్బాయికి అని చెప్పారు. ఈ అబ్బాయికి టెస్టులు చేయించారు, ఆ అబ్బాయి కూడా ఎయిడ్స్ ఉందని తేలిన తర్వాత ఈ పెళ్లి దాదాపుగా ఒక నెల రోజుల క్రితం పెళ్లి సంబంధం కుదిరింది కాబట్టి వాళ్ళు దీన్ని చాలా వరకు కుదిరింది కాబట్టి పెళ్లి సంబంధం కుదిరింది కాబట్టి వాళ్ళు దీన్ని ఏం చెప్పారంటే మన ఇద్దరం కలిసి బ్రతుకుదాం లేదంటే చనిపోదాం. ఇదే వాళ్ళు చెప్పిన సిచ్యువేషన్ అయినా ఆ అమ్మాయి కూడా తన ఎయిడ్స్ రక్తం ఎక్కించాడు. డాక్టర్ గారు ఏమనిపిస్తుంది అంటే, ఫస్ట్ ఇలాంటి కేసుల్లోన ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఇది ఒక శాడిజం అనాలా లేకపోతే సాక్రిఫికేషన్ అనాలా? ఇది ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి వేరే హోప్ లేదు, నేను బతకాలి, నాకు తోడెవరు లేరు అంటే జనరల్గా ఏం చేస్తారంటే హెచ్ఐవి పేషెంట్స్ జనరల్ గా మ్యారేజ్ చేసుకుంటుంటారు. ఆ రకంగా ఈరోజు సిస్టమ్ నడుస్తుంది. సో అతని ఉద్దేశం ఏంటంటే, నాకు హెచ్ఐవి ఉంది కాబట్టి నేను చేసుకునే అమ్మాయి కూడా హెచ్ఐవి ఉండాలి, ఆ రకంగా అమ్మాయి కనుక హెచ్ఐవి ఉంటే నేను పెళ్లి చేసుకోవచ్చు అని ఆ అమ్మాయికి హెచ్ఐవి బ్లడ్ ఎక్కించడం జరిగింది. సో ఇది ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి సమస్య. ఈరోజు చాలా వరకు చాలా మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. వ్యవస్థలో చాలా మంది 100లో 90% మందికి ఈరోజు మానసిక సమస్యలు ఎక్కువైపోయినాయి. అంటే ప్రతి ఒక్కరికి ఎంతో కొంత మానసిక సమస్య ఉంటుంది. ఆ మానసిక సమస్య ఎప్పుడైతే ఒక స్టేజ్ దాటిపోతుందో ఇలాంటి విపరీతమైనటువంటి లక్షణాలు ఏర్పడతా ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఇతను ఏదైతే ఉన్నాడో వాళ్ళకి హెచ్ఐవి బ్లడ్ ఎప్పుడైతే ఎక్కించాడో, ఆ పేషెంట్కి హెచ్ఐవి బ్లడ్ ఎక్కించాడో, ఎప్పుడైతే ఆ పేషెంట్ లో హెచ్ఐవి బ్లడ్ జనరల్ గా ఎప్పుడైతే ఒక హెచ్ఐవి వైరస్ శరీరంలోకి ఎంటర్ అయితే మనకి విండో పీరియడ్ 4 to 5 వీక్స్ దాకా ఉంటుంది. జనరల్ గా ర్యాండమ్ టెస్ట్ కనుక చేస్తే ఇక్కడే నేను అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, తల్లి తండ్రికి 20 ఏళ్ల క్రితం నుంచి అబ్బాయికి ఇప్పుడు 20, 21, 22 సంవత్సరాలు ఉన్నాయంటున్నారు. పెళ్లిడికి వచ్చాడు 22 సంవత్సరాలు, 23 సంవత్సరాలు. 20 ఏళ్ల క్రితమే వాళ్ళ తల్లి తండ్రికి ఎయిడ్స్ ఉన్నట్టుగా గుర్తించారు. తండ్రి చనిపోయాడు, తల్లి ఇంకా ఉంది. అంటే 20 ఏళ్ళుగా అతనికి తెలియదంటారా ఈ పెళ్లి కొడుకుగా ఉన్న వ్యక్తికి? లేకపోతే ట్రీట్మెంట్ పొందుతున్నాడంటారా? ట్రీట్మెంట్ పొందకుండానే ఇలా ఉండే అవకాశం ఉందంటారా బతికి? అంటే జనరల్గా ఏమవుతుందంటే అండి, ఒకసారి గనక హెచ్ఐవి పాజిటివ్ గనక వస్తే సామాన్యంగా అతను టెస్ట్ గనక చేసుకుని ఉంటే యాక్చువల్గా 20 ఏళ్ళ సమయం వరకు హెచ్ఐవి బయటపడకుండా ఉండదు. తప్పకుండా అతనికి 20 ఏళ్ల క్రితం గనక వచ్చి కనుకుంటే అతనికి పుట్టుకతోనే హెచ్ఐవి వచ్చిందా, తల్లిదండ్రులకు పుట్టుకతోనే హెచ్ఐవి వచ్చిందా అంటే ఫస్ట్ క్వశ్చన్. ఒకవేళ పుట్టుకతోనే అతనికి హెచ్ఐవి గనక వచ్చుంటే అతను ఇప్పటికే వైద్యం తీసుకుంటూ ఉండాలి. ఓకే. లేకపోతే అతనికి పుట్టినప్పుడు హెచ్ఐవి గనక లేకపోతే అతనికి హెచ్ఐవి బయట నుంచి వచ్చి ఉండాలి. రెండు విషయాలు ఇక్కడ. అతనికి స్వతహాగా పుట్టినప్పుడే హెచ్ఐవి వచ్చిందా అనేది ఫస్ట్ ప్రశ్న. వస్తే గనక అతను ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి ఇప్పటి వరకు. ఎందుకంటే హెచ్ఐవి ఒక 4-5 ఇయర్స్ లోపల బయటికి క్లియర్ గా మేనిఫెస్ట్ చేస్తుంది. హెచ్ఐవి అనేటువంటి వ్యాధి క్లియర్ గా మేనిఫెస్ట్ చేస్తుంది. మోషన్స్ అవ్వడం, వెయిట్ లాస్ కావడం, అనేక రకమైనటువంటి ఇతర ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తే ఇమ్యూనిటీ డెఫిషియన్సీ కనపడటం,
ఎప్పుడైతే ఇమ్యూనిటీ డెఫిషియన్సీ కనపడిందో ఇమీడియట్ గా ఆరోగ్య సమస్యలన్నీ కనపడటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. హెచ్ఐవిగా ఆ సమస్య బాగా క్లియర్ కనపడుతుంది. కాబట్టి 20 years నాకు తెలిసి అతనికి పుట్టినప్పుడు హెచ్ఐవి పోయి ఉండొచ్చు. తర్వాత ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం అతనికి హెచ్ఐవి వచ్చుండొచ్చు. అతనికి ఆ విషయం తెలుసా తెలీదా అన్నది ఇప్పుడు పరీక్షల ద్వారా బయటపడి జనరల్ గా కొన్ని విషయాలు దాచిపెడతా ఉంటారు. పెళ్లిళ్ళలో ఈ విషయాలు కొంతమంది బయటకి చెప్పలేకపోయి ఉండొచ్చు. ఎప్పుడైతే హెచ్ఐవి పరీక్ష చేశారో హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసి ఉండొచ్చు. చిన్నప్పటి నుంచి కనుక హెచ్ఐవి కనుక అతనికి ఉండుంటే అతనికి క్లియర్ గా మేనిఫెస్టేషన్ లో కనిపించేది. శరీరంలో చర్మ సమస్యలు ఉండేవి, తర్వాత రూపంలో మార్పు వచ్చేది, ఇవన్నీ కనిపించేవి చిన్నప్పుడు కనుక హెచ్ఐవి కనుక ఉండుంటే. అయితే ఈ రోజుల్లో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏంటంటే చక్కని మందులు ఉన్నాయండి. షుగర్ని ఎలా తగ్గిస్తామో హెచ్ఐవి వైరస్ లోడ్ని కూడా తగ్గించేయచ్చు. మంచి ఆహారం, పౌష్టికాహారం కనుక తీసుకొని హెచ్ఐవి మందులు రెగ్యులర్ గా, షుగర్ కి మందులు ఎలా వేసుకుంటామో హెచ్ఐవి కూడా మందులు వేసుకోవటమే. రెగ్యులర్ గా మందులు ఇంకొకటి ప్రభు కుమార్ గారు, ఇంకా ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే అబ్బాయికి 22 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు 20 ఏళ్ళ క్రితమే తండ్రి చనిపోయాడు. అంతకుముందే తల్లికి కూడా హెచ్ఐవి ఉందని చెప్తున్నారు, ఎయిడ్స్ ఉందంటున్నారు. ఇప్పుడు తల్లికి చూసుకుంటే దాదాపు 55-60 సంవత్సరాలు, దగ్గరగా 58 సంవత్సరాలు ఉంటాయి. ఎందుకంటే 25 ఏళ్ళు కొడుకున్నాడు కాబట్టి. ఆవిడ కూడా ఇప్పుడు జీవించే ఉంది. ఇది ఎలా సాధ్యమైంది అంటారు? అంటే వీళ్ళు కూడా ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది ఆవిడ? ఇప్పుడు జనరల్ నేను చెప్పేది అదే మీకు. జనరల్ గా ఈ రోజు మనకు ఉన్నటువంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చాలా అద్భుతమైనటువంటి హెచ్ఐవి కూడా మందులు ఉన్నాయి. చాలా మంది హెచ్ఐవి మందులు చక్కగా రెగ్యులర్ గా తీసుకుంటూ చక్కని డైట్ కనుక ఫాలో అయితే, ప్రాపర్ డైట్, ప్రోటీన్ డైట్ కనుక తీసుకుంటే, మందులు వేసుకొని రెగ్యులర్ గా ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్త పడితే, వర్షానికి తడవకుండా, ఇమ్యూనిటీ తగ్గకుండా, అంటే వర్షానికి తడిస్తే జనరల్ గా వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్ని వచ్చే అవకాశం ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇట్లాగా ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్త పడితే, చక్కగా మందులు వేసుకొని మంచి ఆహారం తీసుకొని చక్కగా నిద్ర కనుక పోతే, ఒక 8 to 12 hours మంచి నిద్ర కనుక పోతే హ్యాపీగా లైఫ్ స్పాన్ ఈ రోజు 70-80 ఏళ్ళు కూడా బతికేటువంటి రోజులు కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు జనరల్ గా మనం చాలా మంది చూస్తా ఉన్నాం, 30-40 ఏళ్ల పాటు హెచ్ఐవి పేషెంట్స్ జీవిస్తా ఉన్నారు. హెచ్ఐవి వచ్చిన తర్వాత 30-40-50 years బతికేటువంటి అవకాశం ఉందంటే ఈ రోజు ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ మెడిసిన్స్ ఆ విధంగా ఉన్నాయి. చక్కని మందులు ఉన్నాయి. మందులు వేసుకోవడం ద్వారా, మంచి డైట్ తీసుకోవడం ద్వారా, మంచి నిద్రపోవడం ద్వారా, ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం ద్వారా అన్నిటికీ ఈరోజు ముందుగానే వ్యాక్సినేషన్ ఇచ్చేస్తాం. ముందుగానే న్యూమోకోకల్ వ్యాక్సిన్ కానీ, మెనిగోకోకల్ వ్యాక్సిన్స్ కానీ, ఇలాగా ఈ హెచ్ఐవి పేషెంట్స్ కి స్పెషల్ గా వ్యాక్సిన్స్ ఇచ్చేస్తాం. జబ్బులు రాకుండా వ్యాక్సిన్లు ఇచ్చేయటం, రెగ్యులర్ గా మందులు ఇవ్వటం, మంచి బలమైన ఆహారం తీసుకోవటం, ఈ 3-4 ఫాలో అయితే చాలా చాలా కాలం బ్రహ్మాండంగా జీవించేటువంటి అవకాశం. డాక్టర్ గారు, ఇక్కడ మనం చాలా వరకు దీన్ని జాలిపడాలా లేకపోతే బాధపడాలా అర్థం కాని పరిస్థితి. ఆ అమ్మాయికి ఏ పాపం తెలీదు. ఆయన మోటివేట్ చేశాడు కాబట్టి పెళ్లి కొడుకు ఇంతకాలం మనం దాదాపు పెళ్లి సంబంధం కుదిరిన దగ్గర నుంచి 2-3 నెలలుగా మాట్లాడుకుంటున్నారు, వాట్సాప్ చాటింగ్ చేసుకుంటున్నారు, ఏదైనా కావచ్చు, వాళ్ళిద్దరు కలిసి ఉండొచ్చు, ఎక్కడైనా తిరిగి ఉండొచ్చు. ఇలా ఇవన్నీ చూసిన తర్వాత ఆ అమ్మాయిని మోటివేట్ చేసి బతికితే బతుకుదాం, ఇద్దరు లేదంటే కలిసి చచ్చిపోదాం అని అమ్మాయికి ఇంజెక్షన్ ఎక్కించిన తర్వాత ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో అమ్మాయి ట్రీట్మెంట్ పొందుతుంది. ఇక్కడ నేను ట్రీట్మెంట్ అని ఎందుకంటున్నట్టు, నిజంగా ట్రీట్మెంట్ అనేది ఉందా, ఉంటే ఏ విధంగా ఉంటుంది, నిజంగా సాధ్యమేనా? ఎందుకంటే ఒకసారి ఎయిడ్స్ అనగానే మన కిందన కాళ్ళ కిందన భూమి కంపించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, ఇంకా బతుకు అయిపోయింది అనుకుంటున్నాం. ఇప్పుడు అమ్మాయి ఏ పరిస్థితిలో ఉందనుకోవాలి మనం ఇప్పుడు? ఎందుకంటే దాదాపు 11వ తేదీన ఆయన బ్లడ్ ఎక్కిస్తే ఈ రోజున మనం 14వ తేదీన మాట్లాడుకుంటున్నాం. అంటే జనరల్ అంటే ప్రొఫైలాక్టిక్ మెడిసిన్స్ ఉన్నాయి. అంటే ఎక్స్పోజ్ అయినటువంటి, ఇప్పుడు ఈ హెచ్ఐవి ఎలా అంటే అండి, ఈ మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎవరైనా సరే ఒక ఎక్స్-పర్సన్కి హెచ్ఐవి ఉండి వీళ్ళలో కనుక వైరల్ లోడ్ తక్కువ కనుక ఉంటే, ఒక పర్సన్ వెళ్ళి వాళ్ళతోటి హెచ్ఐవి ఉన్న పేషెంట్ బ్లడ్ అందినా కూడా వైరల్ లోడ్ కనుక తక్కువ ఉంటే హెచ్ఐవి అంత ఈజీగా రాదు. 4-5 కణాలు లోపలికి వెళ్ళినా వెంటనే మీ ఇమ్యూన్ సిస్టమ్ పనిచేసి హెచ్ఐవిని చంపేస్తుంది. జనరల్ గా ఇది రొటీన్. ఒకసారి మీకు తక్కువ అమౌంట్ లో కనుక వైరస్ 4-5 కణాలు, అతి తక్కువ నెంబర్ లో కనుక వైరల్ లోడ్ తక్కువ ఉండాలి, వైరల్ లోడ్ తక్కువ కనుక ఇచ్చిన బ్లడ్ లో వైరల్ లోడ్ కనుక తక్కువ ఉంటే జనరల్ గా ఈజీగా హెచ్ఐవి రాదండి. వెంటనే టచ్ చేయగానే బ్లడ్ రాదు. వైరల్ లోడ్ అంటే
ఇతనికి ఎప్పుడైతే బాగా జ్వరం వచ్చి, అంటే అప్పుడు వైరల్ లోడ్ బాగా ఎక్కువ ఉంటుంది అనమాట, జ్వరం వచ్చి అనీజీగా అనారోగ్యకరంగా అతను ఉన్నప్పుడు గనక బ్లడ్ తీస్తే వైరల్ లోడ్ ఎక్కువ ఉంటుంది. వైరల్ లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు, హెచ్ఐవి వైరస్, ఆర్ఎన్ఏ వైరస్ ఎక్కువ ఉన్నప్పుడు మనం గనక ఆ వైరస్ ని అప్పుడు గనక బ్లడ్ తీసుకుంటే, అంటే మీరు అంటున్నది హెచ్ఐవి ఎయిడ్స్ గా మారిపోయినప్పుడు. హెచ్ఐవి అంటే ఫస్ట్ మీకు కొన్నాళ్ల పాటు హెచ్ఐవి కొన్ని సంవత్సరాల పాటు ఎయిడ్స్ గా మారదండి. ముందు హ్యూమన్ ఇమ్యూనో వైరస్ డెఫిషియన్సీ వైరస్, అంటే ముందు ఇమ్యూనిటీ వైరస్ తక్కువ ఉంటుంది. వైరస్ ఇమ్యూనిటీ తగ్గిస్తుంది ఫస్ట్ స్టార్టింగ్ లో. మీ శరీరంలో పూర్తిగా రూపాంతరం చెందాలి, అప్పుడు మారుతుంది అనమాట. ఆ జబ్బులాగా మారేటువంటి టైం పడుతుంది. దానికి ఒక 3-4 ఏళ్ళు పడుతుంది పూర్తిగా మనకి జబ్బు రావడానికి, హెచ్ఐవిగా మారడానికి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వైరస్ లోపల రావడం, అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ గా ఎయిడ్స్ లా మారాలి. ఎయిడ్స్ లా మారేదానికి కొన్ని 2-3 సంవత్సరాలు పడుతుంది, ఇమీడియట్ గా కాదు. మీకు వైరస్ ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు వైరల్ లోడ్ కనుక తక్కువ ఉంటే మీకు ఏం కాదండి. వైరల్ లోడ్ తక్కువ ఉంటే మన శరీరంలో ఇమ్యూనిటీ దాని మీద ఫైట్ చేసి మనల్ని కాపాడుతుంది. అదొక అద్భుతమైన శక్తి మనకు భగవంతుడు ఇచ్చింది. అయితే గణేష్ గారు, ఇది కంప్లీట్ గానే ఎప్పుడైతే ఈ వైరల్ లోడ్ గనక ఎక్కువ ఉండి గనక మీరు గనక వైరల్ లోడ్ ఎక్కువ ఉన్న బ్లడ్ గనక ఎక్కిస్తే తప్పకుండా అవతల పేషెంట్ కి వైరస్ సోకుతుంది. సోకి వైరస్ మనకి టెస్టుల ద్వారా బయటపడుతుంది. జనరల్ గా మీరు ఇప్పుడున్నటువంటి అంటే ర్యాండమ్ టెస్ట్ కనుక చేస్తే, డాట్ టెస్ట్ అంటాం, ఈ డాట్ టెస్ట్ కనుక చేస్తే, ర్యాండమ్ టెస్ట్ చేస్తే ఫస్ట్ ఒక 3-4 వారాలు బయటపడదు. కానీ ఈరోజు అడ్వాన్స్ టెస్ట్లు ఉన్నాయి, 24 గంటల్లో మీకు తెలిసే టెస్ట్లు ఉన్నాయి. ఏంటది? హెచ్ఐవి ఆర్ఎన్ఏ పాలిమరేస్ పీసీఆర్ పరీక్ష అంటాం. పీసీఆర్ పరీక్ష చేస్తే మీకు ఒక్క వైరస్ ఉన్నా కూడా మీ శరీరంలో అది పాజిటివ్ చెప్తుంది. అంటే డాక్టర్ గారు, ఇప్పుడు వైరస్ లోడు ఎక్కువ తక్కువ అనే దానికంటే ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు అమ్మాయి క్లియర్గా, అంటే అమ్మాయి కావచ్చు లేకపోతే రేపొద్దున ఎవరైనా కావచ్చు, అంటే తొందరగా వైరస్ లోడ్ తక్కువ ఉన్న దానికి కంప్లీట్గా క్యూర్ అయిపోయినట్టేనండి కాదా? వైరల్ లోడ్ తక్కువ ఇప్పుడు మీకు ఫస్ట్ నేను చెప్పేది ఇదే పాయింట్ అండి గణేష్ గారు. ఎప్పుడైతే శరీరంలోకి తక్కువ వైరస్ వెళ్తుందో, తక్కువ వైరస్ కనుక మన శరీరం గ్రాండ్ గా కనుక ఫైట్ చేయగలిగితే, మన శరీరం కనుక బలవంతంగా చక్కగా ఫైట్ చేసి వైరస్ ని చంపేస్తే అసలు మీ శరీరంలో వైరస్ లేనట్టు, క్యూర్ అయినట్టే. అయితే ఎప్పుడైతే వైరల్ లోడ్ ఎక్కువ ఉండి వైరల్ లోడ్ తన లోపలికి వెళ్ళి రెప్లికేషన్ అంటే దాన్ని పునరావృత్తి చేసుకుని కనుక డెవలప్ అయితే వైరస్, అప్పుడు ఆ పేషెంట్ లో కనుక నేను చెప్పినటువంటి పీసీఆర్ పరీక్ష, పాలిమరేస్ చైన్ రియాక్షన్, క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ అంటాం. క్వాలిటేటివ్ అంటే ఒక్క వైరస్ ఉన్నా మీరు పాజిటివ్ వస్తారు. పాజిటివ్ వచ్చిన తర్వాత క్రమేపీ ఆ వైరస్ డెవలప్ అవుతుంది. అంటే మీకు వైరస్ వచ్చిందా లేదా చెప్పగలుగుతాం పీసీఆర్ క్వాలిటేటివ్ టెస్ట్ లో. క్వాలిటేటివ్ టెస్ట్ తర్వాత క్వాంటిటేటివ్ చేస్తాం పరీక్ష, క్వాంటిటేటివ్ పరీక్షలో ఎంత వైరల్ లోడ్ ఉందో చెప్తాం. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటంటే, నేను ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోన వైరల్ లోడు తక్కువ ఎక్కువ కంటే వైరస్ ఉందని అనుకుందాం. ఆ అమ్మాయికి ఉన్న తర్వాత అమ్మాయి జీవితం ఏంటి, ఆ అమ్మాయి ఎలా ఉండాల్సిన అవసరం ఉంది అసలు ఏంటి? ఒక్కసారి కనుక వైరస్ పాజిటివ్ కనుక రిపోర్ట్ కనుక వస్తే మీరు హెచ్ఐవి బారిన పడ్డట్టే. హెచ్ఐవి బారిన పడిన తర్వాత దీనికి మంచి యాంటీ వైరల్ మందులు ఉన్నాయి. యాంటీ వైరల్ ఫస్ట్ ఎర్లీ స్టేజ్ లో ప్రొఫైలాక్టిక్ మందులు ఇస్తాం. మీకు కొత్త గనక వైరస్ వచ్చింది గనక అలా అనిపిస్తే ప్రొఫైలాక్టిక్ మందులు, ప్రొఫైలాక్టిక్ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అంటాం, ప్రొఫైలాక్టిక్ మందులు ఇస్తాం. ప్రొఫైలాక్టిక్ మందులతోటి కొన్ని సందర్భాల్లో వైరస్ పూర్తిగా చచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ప్రొఫైలాక్టిక్ డోసెస్ తోటి 1 నెల 2 నెలలు వాడుకుంటే వైరస్ పూర్తిగా చచ్చిపోతుంది, వైరస్ లేకుండా పోయేటువంటి అవకాశం ఉంటుంది. లేదు వైరల్ లోడ్ బాగా విపరీతంగా ఉంది, మనం ఇచ్చిన ప్రొఫైలాక్టిక్ డోస్ పనిచేయకపోతే, ఆ పెప్ డోస్ పనిచేయకపోతే ఇక మీకు కంటిన్యూస్ గా రెగ్యులర్ గా అన్ని బీపీ షుగర్ కి మందులు వేసుకుంటున్నట్టుగా ఈ హెచ్ఐవి మందులు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెగ్యులర్ గా మీరు హెచ్ఐవి మందులు వేసుకోవాలి. హెచ్ఐవి మందులు వేసుకోవడమే కాకుండా మంచి ఆహారం, మంచి నిద్ర, స్ట్రెస్ తక్కువ తీసుకోవడం ఇలా గనక చేసుకుంటే యాజ్ టీజ్ గా మనం ఇప్పుడు ఒక 30 ఏళ్ళు ఉంటే ఇంకొక 30 ఏళ్ళు 40 ఏళ్ళు హ్యాపీగా బతకొచ్చు. అందరిలాగా 70 ఏళ్ళు, అందరూ జనరల్ గా 70-80 ఏళ్ళకి పోతారు కాబట్టి 70-80 ఏళ్ళకి మళ్ళీ మన కాలం పూర్తి చేసుకోవచ్చు. డాక్టర్ ఇక్కడే ఇంతకు ముందు నేను అడుగుదాం అనుకున్నాను,
చాలా వరకు మనకి ఈ హెచ్ఐవి కావచ్చు, ఎయిడ్స్ రోగుల మధ్య ఈ ఇంజక్షన్లు ఇటువంటివి చేసినప్పుడు మనం ఎందుకంటే దాదాపు 85 దశకం దగ్గర నుంచి దాదాపు 2000 వరకు ఇటువంటి శాడిజన్ చాలా వరకు చూసాం. ఎందుకంటే కర్నూలులో కూడా ఈ మధ్య కాలంలో జరిగింది. మెడికల్ ఇద్దరు ప్రేమించుకున్నారు, కానీ ఆయన ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఆ డాక్టర్ మాత్రం ఆయన పైన కక్ష కట్టింది. ఎవరైతే పెళ్లి చేసుకున్న భార్య ఉందో ఆ భార్యను రోడ్డు పైన చిన్న యాక్సిడెంట్లా క్రియేట్ చేసిన తర్వాత ఆవిడికి హెచ్ఐవి సంబంధించిన ఒక బ్లడ్ తీసుకొచ్చి ఎక్కించింది. కానీ ఆ తర్వాత వాళ్ళు వెంటనే కోలుకున్నారు, దాన్ని తెలుసుకున్న తర్వాత ట్రీట్మెంట్ చేస్తే ఆవిడకి ఏం లేదు. దీన్ని విండో పీరియడ్ అని అంటున్నారు. ఏంటంటే విండో పీరియడ్ ఏంటి అంటే ఇటువంటి రక్తం ఎక్కించినప్పుడు ఇన్ని గంటల్లో మనకి ఆ వైరస్ లోడ్ ఉన్నా లేకపోయినా విండో పీరియడ్లో మనం కోలుకోగలిగితే రాదా ఎయిడ్స్? అంటే నేను అదే చెప్తాను మీకు, 72 గంటల్లో గనక మనం ఈ ప్రొఫైలాక్టిక్ మెడికేషన్ స్టార్ట్ చేసుకుని ప్రొఫైలాక్టిక్ మెడిసిన్స్ 2-3 నెలలు వాడుకోవడం ద్వారా మనం ఈ హెచ్ఐవి రాకుండా జాగ్రత్త పడవచ్చు. అయితే ముఖ్యమైన అంశం ఏంటంటే యాక్చువల్గా మీరు తీసుకున్న బ్లడ్ లో వైరస్ ఉండాలి. ఆ తీసుకున్న బ్లడ్ లో వైరస్ ఉంటేనే అది వ్యాధి రావడానికి అవకాశం ఉంటుంది. యాక్చువల్గా ఒకవేళ వైరల్ లోడ్ లేదనుకోండి ఆ బ్లడ్ లో, మీకు వైరస్ లేకపోతే బ్లడ్ కనుక ఎక్కించుంటే అప్పటికి మీకు కొంచెం అక్కడ రియాక్షన్స్ వస్తాయి తప్పించి అక్కడ రెడ్నెస్, ఎరిదేమా రావడం, యాంటీబాడీ రియాక్షన్ శరీరంలో జరిగి ఉండటం తప్పించి దానికి మేము యాంటీ హిస్టమిన్, యాంటీ అలర్జిక్ మెడిసిన్స్ ఇస్తాం కాబట్టి సెట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫస్ట్ మీకు ఆ వైరల్ లోడ్ కనుక బ్లడ్ లో ఉంటేనే మీకు వైరస్ వస్తుంది, లేకపోతే రాదు. డాక్టర్ గారు చివరిగా చెప్పండి, ఇప్పుడు మీరు చెప్తున్నది ఏదైతే ఆ ట్రీట్మెంట్ ఉందో అంటే వైరస్ లోడు తక్కువ ఎక్కువ కంటే ఒకసారి ప్రవేశించిన తర్వాత వాళ్ళు హెచ్ఐవి రోగులుగా ఉండాల్సిందే, అది ఎయిడ్స్గా కన్వర్ట్ అవ్వకుండా మనం మందులు వాడాల్సిందే. కానీ నిజంగా ఆ పేరు చెప్తేనే ఆ మందులకి చాలా వరకు కాస్ట్లీ అనేది చాలా వరకు మనం వింటుంటాం. ఇప్పుడు ప్రభుత్వం చాలా చోట్ల ఏఆర్టీ సెంటర్లు పెట్టింది, యాంటీ రెట్రోవైరల్ సెంటర్స్ పెట్టింది చాలా వరకు. ఇది అంటే ఇది రెగ్యులర్గా వాడాల్సిన అవసరం ఉంటుందా, లేదంటే మంత్లీయా ఏంటి, ఎలా ఏ స్టేజెస్లో తీసుకోవాల్సి ఉంటుంది? అంటే మీకు గనక హెచ్ఐవి వైరస్ కనుక ప్రొఫైలాక్టిక్ డోసెస్ వేరే, అంటే ప్రొఫైలాక్టిక్ కొన్ని రోజులు మందులు వాడుకొని ఆపేస్తారు. వాళ్ళకి తర్వాత 3 నెలలకు 6 నెలలకి పీసీఆర్ పరీక్షలు చేసుకోవడం, వైరల్ లోడ్ పరీక్షలు చేసుకోవడం, పీసీఆర్ క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ పరీక్షలు చేసుకోవడం, ఉందా లేదా నిర్ధారించుకుంటారు. ఆ కథ వేరు. ఎప్పుడైతే మీకు వైరస్ కనుక ఉంది అనగా తెలిస్తే, ఈ రోజు మనకు అద్భుతంగా ఏఆర్టీ సెంటర్ లో ప్రతి మెడికల్ కాలేజ్ లో, ప్రతి హాస్పిటల్స్ లో, ప్రతి డిస్ట్రిక్ట్స్ లో కూడా ఏఆర్టీ సెంటర్స్ ఉన్నాయి. ఏఆర్టీ సెంటర్స్ లో మీకు రెగ్యులర్ గా డాక్టర్ పర్యవేక్షణలో మందులు ఇస్తారు, రెగ్యులర్ గా మిమ్మల్ని చెకప్ చేస్తారు, వైరల్ లోడ్ కంట్రోల్ ఉంచుతారు. మేము ఎట్లాగో షుగర్ టెస్ట్ చేసి షుగర్ తగ్గిస్తుంటాము, అట్లాగే వైరస్ ను కూడా తగ్గిస్తుంటారు. యాంటీ వైరల్ మెడికేషన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన ప్రభుత్వాలు ఈరోజు అందజేస్తా ఉన్నాయి. సో ఈ మందులు రెగ్యులర్ గా వేసుకుంటే వైరల్ లోడ్ తగ్గించుకొని CD4 కౌంట్ మంచిగా ఉంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంటే నిజంగానే మనం ఈ జరుగుతున్న దాన్ని అంటే జరిగిన తర్వాత ఏం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హెచ్ఐవి అనేది ఇప్పటికీ ప్రపంచంలో మందు లేని ఒక రోగంగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరిగిన తర్వాత మనకి టోటల్గా ఏఆర్టీ ట్రీట్మెంట్, ఏఆర్టీ సెంటర్స్ని భారతదేశ వ్యాప్తంగా పెట్టారు. ప్రపంచంలో అనేక చోట్ల ఏర్పాటు చేశారు. యాంటీ రెట్రోవైరల్ ట్రీట్మెంట్ అనేది అంటే వైరస్ లోడ్ ఏదైతే ఉందో వైరస్ లోడ్ని తగ్గించడం కోసం. మరోవైపు ఈ ఘటన తీసుకుంటే మనం ఇందులోన ఆవిడికి దాదాపుగా 4 రోజులు అయిపోయింది. ఇది తల్లి తండ్రికి 20 ఏళ్ల క్రితం నుంచి ఆ అబ్బాయికి ఇప్పుడు 20, 21, 22 సంవత్సరాలు ఉన్నాయంటున్నారు. పెళ్ళిడికి వచ్చాడు 22 సంవత్సరాలు, 23 సంవత్సరాలు. 20 ఏళ్ల క్రితమే వాళ్ళ తల్లి తండ్రికి ఎయిడ్స్ ఉన్నట్టుగా గుర్తించారు. తండ్రి చనిపోయాడు, తల్లి ఇంకా ఉంది. అంటే 20 ఏళ్ళుగా అతనికి తెలియదంటారా ఈ పెళ్లి కొడుకుగా ఉన్న వ్యక్తికి, లేకపోతే ట్రీట్మెంట్ పొందుతున్నాడంటారా, ట్రీట్మెంట్ పొందకుండానే ఇలా ఉండే అవకాశం ఉందంటారా బతికి? అంటే జనరల్గా ఏమవుతుందంటే అండి, ఒకసారి గనక హెచ్ఐవి పాజిటివ్ గనక వస్తే సామాన్యంగా అతను టెస్ట్ గనక చేసుకుని ఉంటే యాక్చువల్గా 20 ఏళ్ళ సమయం వరకు హెచ్ఐవి బయటపడకుండా ఉండదు. తప్పకుండా అతనికి 20 ఏళ్ల క్రితం గనక వచ్చి కనుకుంటే అతనికి పుట్టుకతోనే హెచ్ఐవి వచ్చిందా, తల్లిదండ్రులకు పుట్టుకతోనే హెచ్ఐవి వచ్చిందా అంటే ఫస్ట్ క్వశ్చన్. ఒకవేళ పుట్టుకతోనే అతనికి హెచ్ఐవి గనక వచ్చుంటే అతను ఇప్పటికే వైద్యం తీసుకుంటూ ఉండాలి. ఓకే, లేకపోతే అతనికి చిన్నప్పుడు పుట్టినప్పుడు హెచ్ఐవి గనక లేకపోతే అతనికి హెచ్ఐవి బయట నుంచి వచ్చి ఉండాలి. రెండు విషయాలు ఇక్కడ. అతనికి స్వతహాగా పుట్టినప్పుడే హెచ్ఐవి వచ్చిందా అనేది ఫస్ట్ ప్రశ్న. వస్తే గనక అతను ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి ఇప్పటి వరకు. ఎందుకంటే హెచ్ఐవి ఒక 4-5 ఇయర్స్ లోపల బయటికి క్లియర్ గా మేనిఫెస్ట్ చేస్తుంది.
ఓకే. హెచ్ఐవి అనేటువంటి వ్యాధి క్లియర్ గా మేనిఫెస్ట్ చేస్తుంది. మోషన్స్ అవ్వడం, వెయిట్ లాస్ కావడం, అనేక రకమైనటువంటి ఇతర ఏదైనా ఇన్ఫెక్షన్స్ వస్తే ఇమ్యూనిటీ డెఫిషియన్సీ కనపడటం. ఎప్పుడైతే ఇమ్యూనిటీ డెఫిషియన్సీ కనపడిందో ఇమీడియట్ గా ఆరోగ్య సమస్యలన్నీ కనపడటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. హెచ్ఐవిగా ఆ సమస్య బాగా క్లియర్ కనపడుతుంది. కాబట్టి 20 years నాకు తెలిసి అతనికి పుట్టినప్పుడు హెచ్ఐవి పోయి ఉండొచ్చు. తర్వాత ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం అతనికి హెచ్ఐవి వచ్చుండొచ్చు. అతనికి ఆ విషయం తెలుసా తెలీదా అన్నది ఇప్పుడు పరీక్షల ద్వారా బయటపడి, జనరల్ గా కొన్ని విషయాలు దాచిపెడతా ఉంటారు. పెళ్లిళ్ళలో ఈ విషయాలు కొంతమంది బయటకి చెప్పలేకపోయి ఉండొచ్చు. ఎప్పుడైతే హెచ్ఐవి పరీక్ష చేశారో హెచ్ఐవి పాజిటివ్ అని తెలిసి ఉండొచ్చు. చిన్నప్పటి నుంచి కనుక హెచ్ఐవి కనుక అతనికి ఉండుంటే అతనికి క్లియర్ గా మేనిఫెస్టేషన్ లో కనిపించేది. శరీరంలో చర్మ సమస్యలు ఉండేవి, తర్వాత రూపంలో మార్పు వచ్చేది, ఇవన్నీ కనిపించేవి చిన్నప్పుడు కనుక హెచ్ఐవి కనుక ఉండుంటే. అయితే ఈ రోజుల్లో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏంటంటే చక్కని మందులు ఉన్నాయండి. షుగర్ని ఎలా తగ్గిస్తామో హెచ్ఐవి వైరస్ లోడ్ని కూడా తగ్గించేయచ్చు. మంచి ఆహారం, పౌష్టికాహారం కనుక తీసుకొని హెచ్ఐవి మందులు రెగ్యులర్ గా, షుగర్ కి మందులు ఎలా వేసుకుంటామో హెచ్ఐవి కూడా మందులు వేసుకోవటమే. రెగ్యులర్ గా మందులు ఇంకొకటి ప్రభు కుమార్ గారు, ఇంకా ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే అబ్బాయికి 22 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు 20 ఏళ్ళ క్రితమే తండ్రి చనిపోయాడు. అంతకుముందే తల్లికి కూడా హెచ్ఐవి ఉందని చెప్తున్నారు, ఎయిడ్స్ ఉందంటున్నారు. ఇప్పుడు తల్లికి చూసుకుంటే దాదాపు 55-60 సంవత్సరాలు, దగ్గరగా 58 సంవత్సరాలు ఉంటాయి. ఎందుకంటే 25 ఏళ్ళు కొడుకున్నాడు కాబట్టి. ఆవిడ కూడా ఇప్పుడు జీవించే ఉంది. ఇది ఎలా సాధ్యమైంది అంటారు? అంటే వీళ్ళు కూడా ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది ఆవిడ? నేను చెప్పేది అదే మీకు. జనరల్ గా ఈ రోజు మనకు ఉన్నటువంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, చాలా అద్భుతమైనటువంటి హెచ్ఐవి కూడా మందులు ఉన్నాయి. చాలా మంది హెచ్ఐవి మందులు చక్కగా రెగ్యులర్ గా తీసుకుంటూ చక్కని డైట్ కనుక ఫాలో అయితే, ప్రాపర్ డైట్, ప్రోటీన్ డైట్ కనుక తీసుకుంటే, మందులు వేసుకొని రెగ్యులర్ గా ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్త పడితే, వర్షానికి తడవకుండా, ఇమ్యూనిటీ తగ్గకుండా, అంటే వర్షానికి తడిస్తే జనరల్ గా వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్ని వచ్చే అవకాశం ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇట్లాగా ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్త పడితే, చక్కగా మందులు వేసుకొని మంచి ఆహారం తీసుకొని చక్కగా నిద్ర కనుక పోతే, ఒక 8 to 12 hours మంచి నిద్ర కనుక పోతే హ్యాపీగా లైఫ్ స్పాన్ ఈ రోజు 70-80 ఏళ్ళు కూడా బతికేటువంటి రోజులు కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు జనరల్ గా మనం చాలా మంది చూస్తా ఉన్నాం, 30-40 ఏళ్ల పాటు హెచ్ఐవి పేషెంట్స్ జీవిస్తా ఉన్నారు. హెచ్ఐవి వచ్చిన తర్వాత 30-40-50 years బతికేటువంటి అవకాశం ఉందంటే ఈ రోజు ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ మెడిసిన్స్ ఆ విధంగా ఉన్నాయి. చక్కని మందులు ఉన్నాయి. మందులు వేసుకోవడం ద్వారా, మంచి డైట్ తీసుకోవడం ద్వారా, మంచి నిద్రపోవడం ద్వారా, ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం ద్వారా అన్నిటికీ ఈరోజు ముందుగానే వ్యాక్సినేషన్ ఇచ్చేస్తాం. ముందుగానే న్యూమోకోకల్ వ్యాక్సిన్ కానీ, మెనిగోకోకల్ వ్యాక్సిన్స్ కానీ, ఇలాగా ఈ హెచ్ఐవి పేషెంట్స్ కి స్పెషల్ గా వ్యాక్సిన్స్ ఇచ్చేస్తాం. జబ్బులు రాకుండా వ్యాక్సిన్లు ఇచ్చేయటం, రెగ్యులర్ గా మందులు ఇవ్వటం, మంచి బలమైన ఆహారం తీసుకోవటం, ఈ 3-4 ఫాలో అయితే చాలా చాలా కాలం బ్రహ్మాండంగా జీవించేటువంటి అవకాశం. డాక్టర్ గారు, ఇక్కడ మనం చాలా వరకు దీన్ని జాలిపడాలా లేకపోతే బాధపడాలా అర్థం కాని పరిస్థితి. ఆ అమ్మాయికి ఏ పాపం తెలీదు. ఆయన మోటివేట్ చేశాడు కాబట్టి పెళ్లి కొడుకు ఇంతకాలం మనం దాదాపు పెళ్లి సంబంధం కుదిరిన దగ్గర నుంచి 2-3 నెలలుగా మాట్లాడుకుంటున్నారు, వాట్సాప్ చాటింగ్ చేసుకుంటున్నారు, ఏదైనా కావచ్చు, వాళ్ళిద్దరు కలిసి ఉండొచ్చు, ఎక్కడైనా తిరిగి ఉండొచ్చు. ఇలా ఇవన్నీ చూసిన తర్వాత ఆ అమ్మాయిని మోటివేట్ చేసి బతికితే బతుకుదాం, ఇద్దరు లేదంటే కలిసి చచ్చిపోదాం అని అమ్మాయికి ఇంజెక్షన్ ఎక్కించిన తర్వాత ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో అమ్మాయి ట్రీట్మెంట్ పొందుతుంది. ఇక్కడ నేను ట్రీట్మెంట్ అని ఎందుకంటున్నట్టు, నిజంగా ట్రీట్మెంట్ అనేది ఉందా, ఉంటే ఏ విధంగా ఉంటుంది, నిజంగా సాధ్యమేనా? ఎందుకంటే ఒకసారి ఎయిడ్స్ అనగానే మన కిందన కాళ్ళ కిందన భూమి కంపించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, ఇంకా బతుకు అయిపోయింది అనుకుంటున్నాం. ఇప్పుడు అమ్మాయి ఏ పరిస్థితిలో ఉందనుకోవాలి మనం ఇప్పుడు? ఎందుకంటే దాదాపు 11వ తేదీన ఆయన బ్లడ్ ఎక్కిస్తే ఈ రోజున మనం 14వ తేదీన మాట్లాడుకుంటున్నాం. అంటే జనరల్ అంటే ప్రొఫైలాక్టిక్ మెడిసిన్స్ ఉన్నాయి. అంటే ఎక్స్పోజ్ అయినటువంటి, ఇప్పుడు ఈ హెచ్ఐవి ఎలా అంటే అండి, ఈ మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎవరైనా సరే ఒక ఎక్స్-పర్సన్కి హెచ్ఐవి ఉండి వీళ్ళలో కనుక వైరల్ లోడ్ తక్కువ కనుక ఉంటే, ఒక పర్సన్ వెళ్ళి వాళ్ళతోటి హెచ్ఐవి ఉన్న పేషెంట్ బ్లడ్ అందినా కూడా వైరల్ లోడ్ కనుక తక్కువ ఉంటే హెచ్ఐవి అంత ఈజీగా రాదు. 4-5 కణాలు లోపలికి వెళ్ళినా వెంటనే మీ ఇమ్యూన్ సిస్టమ్ పనిచేసి హెచ్ఐవిని చంపేస్తుంది. జనరల్ గా ఇది రొటీన్. ఒకసారి మీకు తక్కువ అమౌంట్ లో కనుక వైరస్ 4-5
కణాలు అతి తక్కువ నెంబర్ లో కనుక అంటే వైరస్ లోడ్ తక్కువ ఉండాలి, వైరస్ లోడ్ తక్కువ ఉంటాయి. వైరల్ లోడ్ తక్కువ కనుక ఇచ్చిన బ్లడ్ లో వైరల్ లోడ్ కనుక తక్కువ ఉంటే జనరల్ గా ఈజీగా హెచ్ఐవి రాదండి. వెంటనే టచ్ చేయగానే బ్లడ్ రాదు. వైరల్ లోడ్ అంటే ఇతనికి ఎప్పుడైతే బాగా జ్వరం వచ్చి, అంటే అప్పుడు వైరల్ లోడ్ బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. జ్వరం వచ్చి అనీజీగా అనారోగ్యకరంగా అతను ఉన్నప్పుడు కనుక బ్లడ్ తీస్తే వైరల్ లోడ్ ఎక్కువ ఉంటుంది. వైరల్ లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు, హెచ్ఐవి వైరస్ ఆర్ఎన్ఏ వైరస్ ఎక్కువ ఉన్నప్పుడు మనం గనక ఆ వైరస్ ని అప్పుడు గనక బ్లడ్ తీసుకుంటే, అంటే మీరు అంటున్నది హెచ్ఐవి ఎయిడ్స్ గా మారిపోయినప్పుడు. హెచ్ఐవి అంటే ఫస్ట్ మీకు కొన్నాళ్ల పాటు హెచ్ఐవి కొన్ని సంవత్సరాల పాటు ఎయిడ్స్ గా మారదండి. ముందు హ్యూమన్ ఇమ్యూనో వైరస్ డెఫిషియన్సీ వైరస్ అంటే ముందు ఇమ్యూనిటీ వైరస్ తక్కువ ఉంటుంది. వైరస్ ఇమ్యూనిటీ తగ్గిస్తుంది ఫస్ట్ స్టార్టింగ్ లో. మీ శరీరంలో పూర్తిగా రూపాంతరం చెందాలి, అప్పుడు మారుతుంది అనమాట. ఆ జబ్బులాగా మారేటువంటి టైం పడుతుంది. దానికి ఒక 3-4 ఏళ్ళు పడుతుంది పూర్తిగా మనకి జబ్బు రావడానికి, హెచ్ఐవిగా మారడానికి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వైరస్ లోపల రావడం ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ గా ఎయిడ్స్ లా మారాలి. ఎయిడ్స్ లా మారేదానికి కొన్ని 2-3 సంవత్సరాలు పడుతుంది, ఇమీడియట్ గా కాదు. మీకు వైరస్ ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు వైరల్ లోడ్ కనుక తక్కువ ఉంటే మీకు ఏం కాదండి. వైరల్ లోడ్ తక్కువ ఉంటే మన శరీరంలో ఇమ్యూనిటీ దాని మీద ఫైట్ చేసి మనల్ని కాపాడుతుంది. అదొక అద్భుతమైన శక్తి మనకు భగవంతుడు ఇచ్చింది. అయితే గణేష్ గారు ఇది కంప్లీట్ గానే ఎప్పుడైతే ఈ వైరల్ లోడ్ గనక ఎక్కువ ఉండి గనక మీరు గనక వైరల్ లోడ్ ఎక్కువ ఉన్న బ్లడ్ గనక ఎక్కిస్తే తప్పకుండా అవతల పేషెంట్ కి వైరస్ సోకుతుంది. సోకి వైరస్ మనకి టెస్టుల ద్వారా బయటపడుతుంది. జనరల్ గా మీరు ఇప్పుడున్నటువంటి అంటే ర్యాండమ్ టెస్ట్ కనుక చేస్తే, డాట్ టెస్ట్ అంటాం. ఈ డాట్ టెస్ట్ కనుక చేస్తే, ర్యాండమ్ టెస్ట్ చేస్తే ఫస్ట్ ఒక 3-4 వారాలు బయటపడదు. కానీ ఈరోజు అడ్వాన్స్ టెస్ట్లు ఉన్నాయి, 24 గంటల్లో మీకు తెలిసే టెస్ట్లు ఉన్నాయి. ఏంటది? హెచ్ఐవి ఆర్ఎన్ఏ పాలిమరేస్ పీసీఆర్ పరీక్ష అంటాం. పీసీఆర్ పరీక్ష చేస్తే మీకు ఒక్క వైరస్ ఉన్నా కూడా మీ శరీరంలో అది పాజిటివ్ చెప్తుంది. అంటే డాక్టర్ గారు ఇప్పుడు వైరస్ లోడు ఎక్కువ తక్కువ అనే దానికంటే ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు అమ్మాయి క్లియర్గా, అంటే అమ్మాయి కావచ్చు లేకపోతే రేపొద్దున ఎవరైనా కావచ్చు, అంటే తొందరగా వైరస్ లోడ్ తక్కువ ఉన్న దానికి కంప్లీట్గా క్యూర్ అయిపోయినట్టేనండి కాదా? వైరల్ లోడ్ తక్కువ ఇప్పుడు మీకు ఫస్ట్ నేను చెప్పేది ఇదే పాయింట్ అండి గణేష్ గారు. ఎప్పుడైతే శరీరంలోకి తక్కువ వైరస్ వెళ్తుందో, తక్కువ వైరస్ కనుక మన శరీరం గ్రాండ్ గా కనుక ఫైట్ చేయగలిగితే, మన శరీరం కనుక బలవంతంగా చక్కగా ఫైట్ చేసి వైరస్ ని చంపేస్తే అసలు మీ శరీరంలో వైరస్ లేనట్టు, క్యూర్ అయినట్టే. అయితే ఎప్పుడైతే వైరల్ లోడ్ ఎక్కువ ఉండి వైరల్ లోడ్ తన లోపలికి వెళ్ళి రెప్లికేషన్ అంటే దాన్ని పునరావృత్తి చేసుకుని కనుక డెవలప్ అయితే వైరస్, అప్పుడు ఆ పేషెంట్ లో కనుక నేను చెప్పినటువంటి పీసీఆర్ పరీక్ష, పాలిమరేస్ చైన్ రియాక్షన్, క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ అంటాం. క్వాలిటేటివ్ అంటే ఒక్క వైరస్ ఉన్నా మీరు పాజిటివ్ వస్తారు. పాజిటివ్ వచ్చిన తర్వాత క్రమేపీ ఆ వైరస్ డెవలప్ అవుతుంది. అంటే మీకు వైరస్ వచ్చిందా లేదా చెప్పగలుగుతాం పీసీఆర్ క్వాలిటేటివ్ టెస్ట్ లో. క్వాలిటేటివ్ టెస్ట్ తర్వాత క్వాంటిటేటివ్ చేస్తాం పరీక్ష. క్వాంటిటేటివ్ పరీక్షలో ఎంత వైరల్ లోడ్ ఉందో చెప్తాం. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటంటే, నేను ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోన వైరల్ లోడు తక్కువ ఎక్కువ కంటే వైరస్ ఉందని అనుకుందాం. ఆ అమ్మాయికి ఉన్న తర్వాత అమ్మాయి జీవితం ఏంటి, ఆ అమ్మాయి ఎలా ఉండాల్సిన అవసరం ఉంది అసలు ఏంటి? ఒక్కసారి కనుక వైరస్ పాజిటివ్ కనుక రిపోర్ట్ కనుక వస్తే మీరు హెచ్ఐవి బారిన పడ్డట్టే. హెచ్ఐవి బారిన పడిన తర్వాత దీనికి మంచి యాంటీ వైరల్ మందులు ఉన్నాయి. యాంటీ వైరల్ ఫస్ట్ ఎర్లీ స్టేజ్ లో ప్రొఫైలాక్టిక్ మందులు ఇస్తాం. మీకు కొత్త గనక వైరస్ వచ్చింది గనక అలా అనిపిస్తే ప్రొఫైలాక్టిక్ మందులు, ప్రొఫైలాక్టిక్ ఇరాడికేషన్ ప్రోగ్రామ్ అంటాం. ప్రొఫైలాక్టిక్ మందులు ఇస్తాం. ప్రొఫైలాక్టిక్ మందులతోటి కొన్ని సందర్భాల్లో వైరస్ పూర్తిగా చచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ప్రొఫైలాక్టిక్ డోసెస్ తోటి 1 నెల 2 నెలలు వాడుకుంటే వైరస్ పూర్తిగా చచ్చిపోతుంది, వైరస్ లేకుండా పోయేటువంటి అవకాశం ఉంటుంది. లేదు వైరల్ లోడ్ బాగా విపరీతంగా ఉంది, మనం ఇచ్చిన ప్రొఫైలాక్టిక్ డోస్ పనిచేయకపోతే, ఆ పెప్ డోస్ పనిచేయకపోతే ఇక మీకు కంటిన్యూస్ గా రెగ్యులర్ గా అన్ని బీపీ షుగర్ కి మందులు వేసుకున్నట్టుగా ఈ హెచ్ఐవి మందులు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెగ్యులర్ గా మీరు హెచ్ఐవి మందులు వేసుకోవాలి. హెచ్ఐవి మందులు వేసుకోవడమే కాకుండా మంచి ఆహారం, మంచి నిద్ర, స్ట్రెస్ తక్కువ తీసుకోవడం ఇలా గనక చేసుకుంటే
యాజ్ టీజ్ గా మనం ఇప్పుడు ఒక 30 ఏళ్ళు ఉంటే ఇంకొక 30 ఏళ్ళు 40 ఏళ్ళు హ్యాపీగా బతకొచ్చు. అందరిలాగా 70 ఏళ్ళు, అందరూ జనరల్గా 70-80 ఏళ్ళకి పోతారు కాబట్టి 70-80 ఏళ్ళకి మళ్ళీ మన కాలం పూర్తి చేసుకోవచ్చు. డాక్టర్ ఇక్కడే ఇంతకుముందు నేను అడుగుదాం అనుకున్నాను. చాలా వరకు మనకి ఈ హెచ్ఐవి కావచ్చు, ఎయిడ్స్ రోగుల మధ్య ఈ ఇంజక్షన్లు ఇటువంటివి చేసినప్పుడు మనం ఎందుకంటే దాదాపు 85 దశకం దగ్గర నుంచి దాదాపు 2000 వరకు ఇటువంటి శాడిజన్ చాలా వరకు చూసాం. ఎందుకంటే కర్నూలులో కూడా ఈ మధ్య కాలంలో జరిగింది. మెడికల్ ఇద్దరు ప్రేమించుకున్నారు, కానీ ఆయన ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఆ డాక్టర్ మాత్రం ఆయన పైన కక్ష కట్టింది. ఎవరైతే పెళ్లి చేసుకున్న భార్య ఉందో ఆ భార్యను రోడ్డు పైన చిన్న యాక్సిడెంట్లా క్రియేట్ చేసిన తర్వాత ఆవిడికి హెచ్ఐవి సంబంధించిన ఒక బ్లడ్ తీసుకొచ్చి ఎక్కించింది. కానీ ఆ తర్వాత వాళ్ళు వెంటనే కోలుకున్నారు, దాన్ని తెలుసుకున్న తర్వాత ట్రీట్మెంట్ చేస్తే ఆవిడకి ఏం లేదు. దీన్ని విండో పీరియడ్ అని అంటున్నారు. ఏంటంటే విండో పీరియడ్ ఏంటి అంటే ఇటువంటి రక్తం ఎక్కించినప్పుడు ఇన్ని గంటల్లో మనకి ఆ వైరస్ లోడ్ ఉన్నా లేకపోయినా విండో పీరియడ్లో మనం కోలుకోగలిగితే రాదా ఎయిడ్స్? అంటే నేను అదే చెప్తాను మీకు, 72 గంటల్లో గనక మనం ఈ ప్రొఫైలాక్టిక్ మెడికేషన్ స్టార్ట్ చేసుకుని ప్రొఫైలాక్టిక్ మెడిసిన్స్ 2-3 నెలలు వాడుకోవడం ద్వారా మనం ఈ హెచ్ఐవి రాకుండా జాగ్రత్త పడవచ్చు. అయితే ముఖ్యమైన అంశం ఏంటంటే యాక్చువల్గా మీరు తీసుకున్న బ్లడ్ లో వైరస్ ఉండాలి. ఆ తీసుకున్న బ్లడ్ లో వైరస్ ఉంటేనే అది వ్యాధి రావడానికి అవకాశం ఉంటుంది. యాక్చువల్గా ఒకవేళ వైరల్ లోడ్ లేదనుకోండి ఆ బ్లడ్ లో, మీకు వైరస్ లేకపోతే బ్లడ్ కనుక ఎక్కించుంటే అప్పటికి మీకు కొంచెం అక్కడ రియాక్షన్స్ వస్తాయి తప్పించి అక్కడ రెడ్నెస్, ఎరిదేమా రావడం, యాంటీబాడీ రియాక్షన్ శరీరంలో జరిగి ఉండటం తప్పించి దానికి మేము యాంటీ హిస్టమిన్, యాంటీ అలర్జిక్ మెడిసిన్స్ ఇస్తాం కాబట్టి సెట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫస్ట్ మీకు ఆ వైరల్ లోడ్ కనుక బ్లడ్ లో ఉంటేనే మీకు వైరస్ వస్తుంది, లేకపోతే రాదు. డాక్టర్ గారు చివరిగా చెప్పండి, ఇప్పుడు మీరు చెప్తున్నది ఏదైతే ఆ ట్రీట్మెంట్ ఉందో అంటే వైరస్ లోడు తక్కువ ఎక్కువ కంటే ఒకసారి ప్రవేశించిన తర్వాత వాళ్ళు హెచ్ఐవి రోగులుగా ఉండాల్సిందే, అది ఎయిడ్స్గా కన్వర్ట్ అవ్వకుండా మనం మందులు వాడాల్సిందే. కానీ నిజంగా ఆ పేరు చెప్తేనే ఆ మందులకి చాలా వరకు కాస్ట్లీ అనేది చాలా వరకు మనం వింటుంటాం. ఇప్పుడు ప్రభుత్వం చాలా చోట్ల ఏఆర్టీ సెంటర్లు పెట్టింది, యాంటీ రెట్రోవైరల్ సెంటర్స్ పెట్టింది చాలా వరకు. ఇది అంటే ఇది రెగ్యులర్గా వాడాల్సిన అవసరం ఉంటుందా, లేదంటే మంత్లీయా ఏంటి, ఎలా ఏ స్టేజెస్లో తీసుకోవాల్సి ఉంటుంది? అంటే మీకు గనక హెచ్ఐవి వైరస్ కనుక ప్రొఫైలాక్టిక్ డోసెస్ వేరే, అంటే ప్రొఫైలాక్టిక్ కొన్ని రోజులు మందులు వాడుకొని ఆపేస్తారు. వాళ్ళకి తర్వాత 3 నెలలకు 6 నెలలకి పీసీఆర్ పరీక్షలు చేసుకోవడం, వైరల్ లోడ్ పరీక్షలు చేసుకోవడం, పీసీఆర్ క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ పరీక్షలు చేసుకోవడం, ఉందా లేదా నిర్ధారించుకుంటారు. ఆ కథ వేరు. ఎప్పుడైతే మీకు వైరస్ కనుక ఉంది అనగా తెలిస్తే, ఈ రోజు మనకు అద్భుతంగా ఏఆర్టీ సెంటర్లో ప్రతి మెడికల్ కాలేజ్ లో, ప్రతి హాస్పిటల్స్ లో, ప్రతి డిస్ట్రిక్ట్స్ లో కూడా ఏఆర్టీ సెంటర్స్ ఉన్నాయి. ఏఆర్టీ సెంటర్స్ లో మీకు రెగ్యులర్ గా డాక్టర్ పర్యవేక్షణలో మందులు ఇస్తారు, రెగ్యులర్ గా మిమ్మల్ని చెకప్ చేస్తారు, వైరల్ లోడ్ కంట్రోల్ ఉంచుతారు. మేము ఎట్లాగో షుగర్ టెస్ట్ చేసి షుగర్ తగ్గిస్తుంటాము, అట్లాగే వైరస్ ను కూడా తగ్గిస్తుంటారు. యాంటీ వైరల్ మెడికేషన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన ప్రభుత్వాలు ఈరోజు అందజేస్తా ఉన్నాయి. సో ఈ మందులు రెగ్యులర్ గా వేసుకుంటే వైరల్ లోడ్ తగ్గించుకొని CD4 కౌంట్ మంచిగా ఉంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.